అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుందు నది నుంచి, పెన్నా నది నుంచి, జగనన్న కాలనీలో నుంచి అక్రమంగా ఇసుక తరలింపు. అట్లనే మన ప్రొద్దుటూరు 3వ వార్డు కౌన్సిలర్ జంబాపురం వెంకటలక్ష్మి వాళ్ళ ఇంటి పక్కలో, అంటే వాళ్ళ ఇండ్లే పక్కలోనే బియ్యం గురించి, ఈ రెండు విషయాలలో పెద్ద ఆయన్ను సూటిగా అడుగుతా ఉన్నాం. ఫస్ట్ కామనూరు ఏట్లో నుంచి ఇసుక అక్రమ రవాణా గురించి. పెద్ద ఆయన ఎక్కడెక్కడో ఏ ఆఫీసుల్లోనో తిరిగి ప్రమాణాలు చేపిస్తున్నావు పటాలు పెట్టి. ముందు మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ లీడర్లు ప్రమాణాలు చేయండి, బాగుంటుంది. ఎందుకంటే ఇది టిప్పర్ కుందు నది నుంచి నిన్న వస్తా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. దానిపైన ఏముంది? NVRR నంద్యాల వరదరాజుల రెడ్డి అని రాసుకున్నారు పెద్ద ఆయన. ఇది పోలీస్ స్టేషన్లో ఉండే బండ్లే, 8 బండ్లు ఉన్నాయి. మీ ఊర్లో నుంచి అక్రమంగా ఇసుక మట్టి తరలిస్తుంటే మీరేం చేస్తున్నారు? స్వయాన మీ తమ్ముని కొడుకు ఈ దందా నిర్వహిస్తుండేది. ఇట్లాంటి చేయమని ముందు మీరు ప్రమాణాలు చేయండి. ఎక్కడో పోయేది ఆఫీసర్ల దగ్గర మాట్లాడేది, ఊర్లో నవ్వుతున్నారు. ఇంత దారుణంగా వ్యవస్థ పెట్టుకొని మీరు ఏదో ఒక ఆఫీసర్ దగ్గర పోయేది, ఇంకొకరి దగ్గర పోయేది, ప్రమాణాలు చేపించేది. ఇది కోట్ల రూపాయలు మీరు దండుకుంటా వాళ్ళు. దాంతోపాటు ముందు మీరు ప్రమాణాలు చేయండి, మీ కుటుంబ సభ్యులు, మీ లీడర్లు. మీ కామనూరు ఎట్లది కాదా ఇది? ఇల్లీగల్ యాక్టివిటీలో ఒక భాగం కాదా ఇది? రామాపురం నుంచి ఒక లీడర్ చెప్తాడు, మా బండ్లకు బ్రేకులు లేవు, తగులితే ఎవరన్నా చచ్చిపోతే మాకు సంబంధం లేదు, ఇసుక ట్రాక్టర్లు మేము తోలుతా ఉంటామంటారు. జగనన్న కాలనీలోంచి టిప్పర్లతో టిప్పర్లు ఆ నుంచి కూడా ఇవన్నీ ఎవరి కనుసన్నల్లో జరుగుతూ ఉన్నాయి. మీరు మీ కుటుంబ సభ్యులు, మీ వాళ్ళు భాగస్వాములు కాదా? NVRR నంద్యాల వరదరాజుల రెడ్డి టిప్పర్ పైన. ఇదేం కంకర టిప్పరో, రాళ్ల టిప్పర్లో కాదు పెద్ద ఆయన. కామనూరు నుంచి వచ్చే, ఎట్లో నుంచి వచ్చేటి. ఇంకొకటి, నిన్న బియ్యం దొరికినాయి. నువ్వేం చెప్తావు? 4 యాదవులు ఈ ఊర్లో బియ్యం వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళ అంతు చూస్తా అంటున్నావు. వాళ్ళ అంతుగా చూడాల్సింది. నువ్వు ఎవరైతే ఈ ప్రొద్దుటూరు పట్టణంలో సుమారు 120 స్టోర్లు ఇప్పించినావు ఈ మధ్యకాలంలో, వేరే వాళ్ళవి ఉంటే వేరే వాళ్ళకి ఇప్పించినావు. ముందు వాళ్ళని పిలిపించుకో, నీ మీద ప్రమాణం చేయించుకో. ఎందుకంటే నువ్వే వాళ్ళకు దేవునివి. అయ్యా వరదరాజులరెడ్డి పెద్ద ఆయన, నీ మీద ప్రమాణం వేసి చెప్తున్నాం. మేము ఎక్కడే కానీ ఒక బియ్యం అమ్మము దొంగగా, ఒక బియ్యం కొనము, ఒక బియ్యం గింజ కూడా అమ్మం కొనము. మాకు గవర్నమెంట్ ఏ డబ్బులైతే కమిషన్ ఇస్తాదో ఆ డబ్బులు మాత్రమే మేము తీసుకుంటాం అని మీ మీద ప్రమాణం వేయించుకో పెద్ద ఆయన. కరెక్ట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.